భారతదేశంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. మోనోపోలైజేషన్ ఆపేసి ట్రేడ్లో కాంపిటీషన్ పెంచడానికి. అలానే అమెరికాలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఉంటుందన్నమాట. ఈ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఇప్పుడు మెటాని సూ చేస్తుంది. మెటాని కోర్టులోకి లాగింది. కేస్ ట్రయల్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఏంటంటే వాళ్ళ వాదన కాంపిటీషన్ తగ్గించుకోవడానికి, అసలు ఈ కాంపిటీషన్ అనేది చాలా కష్టం కదా, దాని బదులు కొనేస్తే పోలా, ఈ లెటర్ ఏదైతే ఈమెయిల్ ఆయన పంపించారో దాన్ని ఎవిడెన్స్ గా చూపిస్తుంది. అయితే జూకర్బర్గ్ మాత్రం ఒక మాట అంటున్నారు, ఇదంతా కూడా స్ట్రాటజీ ప్రిపేర్ చేయడానికి ముందు ఇనీషియల్గా పంపించుకునే లెటర్స్, ఈమెయిల్స్, వీటిని బేస్ చేసుకుని మేము మోనోపలైజేషన్ చేస్తున్నాం, గుత్తాధిపతం చేస్తున్నాం అని చెప్పి మీరు ఎలా భావిస్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నించారు. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ కూడా మెటా ఎక్వైర్ చేసిన తర్వాత చాలా ఇన్నోవేషన్స్ వచ్చాయని, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగా పెరిగిందని, కాబట్టి ఇది రైవల్స్ని తగ్గించడం కాదు, ఇన్ఫ్యాక్ట్ చాలా రూడిమెంటరీ స్టేజ్లో ఉన్న సోషల్ మీడియా గ్రూప్స్ని కొనుక్కుని మేము దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నామని చెప్పి కూడా జూకర్బర్గ్ వాదిస్తున్నారనమాట. ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ మొదలైనప్పుడు చిన్న చిన్న స్టార్టప్సే, వాటిలో మెటా బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆ ఇన్వెస్ట్మెంట్స్తో ఇన్నోవేషన్స్తో చాలా ఇంప్రూవ్ చేసుకొచ్చింది. ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్స్ అయిన తర్వాత మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంతేకాదు మెటా కంపెనీ వాళ్ళు ఇంకొక వాదన కూడా చేస్తున్నారు, టిక్ టాక్, స్నాప్చాట్, యూట్యూబ్ ఇలా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మాకు కాంపిటీటర్సే కదా, వీటి నుంచి కూడా మేము బాగా స్ట్రాంగ్గా కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నాం కదా, మరి అవన్నీ మేము ఎక్వైర్ చేసుకోలేదు కదా, అలాంటప్పుడు మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ పెట్టుకుని మమ్మల్ని ఎందుకు ఇలా క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి అడుగుతున్నారు.